రాంబుద్రి గారు మొదలెడతారా? రాంబుద్రి గారికి కూడా తెలుసు ఎలా వచ్చేవారు అనేది. ఆయన కూడా చాలా మేడం అవును, ఇంతకు ముందు మనం 7 కి పెట్టినా అదే పరిస్థితి ఉండే కదా మేడం. అంతే ఇంకా మామూలు. 10th పెట్టినా అదే మామూలే పరిస్థితి. మేడం. అవును మేడం. అంటే అదొక సైకాలజీ అండి. అదే 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 పెద్ద కష్టం, మార్చుకోవడం పెద్ద కష్టం కాదు కదా. మరి వాళ్ళకి కష్టంగా ఉంది కదండి. అంటే నాకు అర్థం అవ్వట్లేదు. మరి మీరు చూడండి ఎంత వేగం, అంటే కరెక్ట్ గా వస్తారు, 5 నిమిషాల ముందే వచ్చేస్తారేమో అసలు. అంటే కాదు, ఇప్పుడు ఇదే కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా అంతే. అవునవును. 5 నిమిషాల ముందు ఉండాలి కదా, లేకపోతే మనం ఇంకొకళ్ళకి ఇన్కన్వీనియన్స్ చేసిన వాళ్ళం అవుతాం, ఆ టైం పాటు చేసిన వాళ్ళం అవుతాం. టైంకి మనం అలాగే వినియోగిస్తాం, మిగతా వాళ్ళకి కూడా అలాగే వినియోగించుకుంటారు కదా. అంటే అది ఇప్పుడు గట్టిగా అన్నా నెమ్మదిగా అన్నా ఏం లాభం ఉండదు అని నాకు అర్థమైపోయి అండం మానేసింది. అవునులేండి, అదే అదే కాదు, సౌమ్యంగానే అనాలి ఏమన్నా. ఇవాళ టాపిక్ ఏంటంటే వర్క్ వర్క్ వర్క్, పని. దీంతో అయిపోయినట్టే ఫస్ట్ సిరీస్. కామెంటరీస్ ఆఫ్ లివింగ్ ఫస్ట్ పార్ట్ అయిపోయిందా? ఓకే. అయితే రేపటి నుంచి సెకండ్ సిరీస్ రేపటి నుంచి సెకండ్. రాంబుద్రి గారు మొదలు పెట్టండి. మేడం మేడం ఈరోజు సబ్జెక్ట్ వర్క్ అండి. అందులో వర్క్, కామెంటరీస్ ఆన్ లివింగ్ లో వర్క్. అంటే బాబాజీ గారు చెప్పింది ఒక సత్యమే గాని అది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ అయిపోయింది. అంటే లెట్ ద ప్రోగ్రామ్ స్టార్ట్, లెట్ దెన్ ఐ విల్ జాయిన్ అని ఒక మైండ్ అయిపోయిందండి. ఇప్పుడు పరీక్షకు పెడతాను అనుకోండి, ఇలాగా లేట్ చేస్తామా, చెయ్యం కదా. విషయాల్లో ఉండరు, ఇక్కడేం పర్వాలేదని. అదే అదే అంటే సెన్సిటివిటీ తక్కువ అనుకోవాలా. ఏమనుకున్నా మరి నేనైతే చాలా రకాలుగా అలా అయ్యాక ఇంకా మరి నేను ఇంకేం అనకుండా ఉన్నదాన్ని అడ్జస్ట్ అవ్వడానికి అలవాటు అయిపోయింది. అంత సరే సరే సరేలేండి. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 29వ తేదీ మంగళవారం, ఆగస్ట్ నెల 2023వ సంవత్సరం. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే జిడ్డు కృష్ణమూర్తి గారి గ్రంథంలో వర్క్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. అదే లాస్ట్ చాప్టర్ అన్నమాట, వర్కే. ఓకే, అందరికీ నమస్కారం. Aloof and inclined to be cynical, he was some kind of minister in the government. ఆయన ఒంటరిగా ఉంటూ ఒక రకమైన సినికల్ గా, అంటే ఒక రకమైన ఆయనేమో గవర్నమెంట్ లో ఒక మినిస్టరు. సినికల్ కి సరైన మీనింగ్ చూస్తాను, ఎందుకంటే ఏదో ఒక రకంగా చెప్పడం. తెలుగులో విరక్తికరంగా అని ఉంది. అంటే ఆయనేమో ఒక రకమైన విరక్తి తోటి, ఆయన గవర్నమెంట్ లో ఒక మినిస్టర్, ఒక రకమైన మినిస్టర్. ఆయన తనతో పాటు ఒక ఫ్రెండ్ ని, అంటే లాక్కుని తీసుకొచ్చాడు అనమాట, అంటే బలవంతంగా. ఆయన ఇక్కడ ఉండడం చూసి ఆయన చాలా ఆశ్చర్యం కలిగిందండి, సర్ప్రైజ్. అంటే ఇక్కడ ఫైండింగ్ హిమ్సెల్ఫ్ దేర్, అంటే ఇక్కడికి రావడం చూసి ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆ ఫ్రెండ్ ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు.
అయితే మళ్ళీ ఏదో ఒక విషయం మీద ఆయన తను ఆలోచించింది. అదర్ పర్సన్ ఏమో తనతో పాటే తను వచ్చి ఆయన సమస్యని వింటున్నాడు, వచ్చి వింటాడని అనుకున్నాడు. ఈ మినిస్టర్ చాలా ఆసక్తికరంగాను కొంచెం ఆధిక్యతతోటి ఉన్నాడు. ఆయన ఒక పెద్ద మనిషి. ఆయనకి షార్ప్గా ఉన్న కళ్ళు. ఆయన ఒక రకంగా ఫెసైల్ టాకర్ అన్నారు. ఫెసైల్ అంటే ఏమిటో, అంటే అలా మాట్లాడేవాడు అనమాట. అయితే సారీ, ఫెసైల్ అంటే సులభమైన మార్గంలో మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు? మినిస్టర్ అనమాట. అండ్ సీమ్డ్ అంటే తనకి ఆయన he had arrived in life and was setting back, అంటే ఆయన జీవితంలోకి వచ్చి వెనక్కి మళ్తున్నాడు. ఆయన ప్రయాణించడం ఒక విషయం, రావడం ఒక విషయం. అంటే ప్రయాణించడం అంటే కాన్స్టెంట్ గా బయలుదేరడం, అండ్ అరైవల్ దట్ హ్యాస్ నో ఫర్దర్ ట్రావెలింగ్ ఇస్ డెత్. ఇంకా మరి ఇంకా ఏ రకంగానూ ప్రయాణం ఇంకా లేదు, వచ్చాము కానీ అన్నదే మృత్యు. మనం ఎంత సులువుగా తృప్తి పడిపోతాం, ఎంత ఫాస్ట్ గా అసంతృప్తి పడిపోతాం. డిస్కంటెంట్ ఫైండ్స్ కంటెంట్మెంట్, అంటే మనలో ఉన్న అసంతృప్తి వెంటనే సంతృప్తిని పొందేస్తుంది. మనందరికీ కూడా ఒక రకమైన సరైన ఎక్కడో ఒక దగ్గర ఆశ్రయంలా ఉండాలి. హ్యావెన్ ఫ్రమ్ ఆల్ కాన్ఫ్లిక్ట్, అన్ని సంఘర్షణల నుంచి దూరం చేసే ఒక ప్లేస్ ఉండాలి. మనం సామాన్యంగా దాన్ని దొరుకుతూ ఉంటుంది మనకి. తెలివైన వాళ్ళు, మూర్ఖులు కూడా వాళ్ళ యొక్క ఆ హ్యావెన్ అనేది వాళ్ళకి కావలసినటువంటి, ఒక్కసారి హ్యావెన్ కి తెలుగులో ఏం చెప్తాము అంటే స్వర్గం అనుకోవచ్చు. హెవెన్ అంటున్నారు. అది ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పొందుతూ ఉంటారు. అంటే తెలివైన వాళ్ళు పొందుతారు, మూర్ఖులు కూడా దాంతో వాళ్ళేమో ఎంతో అలర్ట్ గా వాళ్ళు ఉంటారు. నేను నా సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను చాలా సంవత్సరాలై. అయితే నేను దాని మూలానికి వెళ్ళలేను. నా వర్క్ లో వ్యతిరేకతను ఎప్పుడూ నేను తీసుకొస్తూనే ఉంటున్నాను, శత్రుత్వాన్ని. ఈ రకమైన అందరి ప్రజల మధ్య వ్యాపించింది, ప్రజలందరిలోని. నేను సహాయం చేయడానికి ప్రయత్నించాను. అంటే ఏంటి, ఆయన ఏమన్నారంటే నా యొక్క పనిలో నేనేమో ఈ వ్యతిరేకత, శత్రుత్వం అందరి ప్రజలకి వచ్చాయి. నేను వాళ్ళకి సహాయం చేయడానికి ట్రై చేశాను. అలా సహాయం చేయడంలో కొంతమందికి నేనేమోని ఇతరుల విషయంలోని వ్యతిరేకతని పొందాను, అది వ్యతిరేకతను చూశాను. ఒక చేత్తో నేను ఇస్తున్నాను, ఇంకొక చేత్తో నేను గాయపరుస్తున్నట్టుగా ఉంది. అంటే ఒక చేత్తో ఇస్తున్నది ఇంకొక గాయపరుస్తున్నట్టుగా ఉంది. ఇది చాలా సంవత్సరాలే జరుగుతుంది, నాకు గుర్తున్న కంటే ఎక్కువే. ఇప్పుడు నేను ఒక రకమైనటువంటి పరిస్థితి వచ్చింది, అందులో చాలా నిశ్చయాత్మకంగా నేను పని చేయాలి. నేనేమో ఎవరిని హర్ట్ చేయాలని నాకు లేదు. నేను ఏం చెయ్యాలో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇది ఏది ముఖ్యం? హర్ట్ చేయకపోవడం ముఖ్యమా, శత్రుత్వాన్ని సృష్టించకపోవడం ముఖ్యమా, లేకపోతే ఏదో ఒక వర్క్ చేయడం ముఖ్యమా? నా పని యొక్క కోర్స్ అంటే పని టైంలో నేను అంటే పని చేసే విధానంలో ఎంతమందినో నేను హర్ట్ చేస్తున్నాను. త్రూ దెమ్సెల్, వాళ్ళంతటి వాళ్లే పనిలోకి వచ్చిన వాళ్ళు. నేను ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను, దాన్ని నేను పూర్తిగా చూస్తాను.
నేను ఎప్పుడు అలాగే ఉంటూ ఉంటాను అదే మార్గంలో. నేనేమనుకుంటానంటే నేను చాలా నైపుణ్యంగా ఉన్నాను, నాకు నైపుణ్యత లేకుండా ఉండడం అంటే నాకు ఇష్టం ఉండదు, అంటే నాకు అసహ్యం. ఏదైనా సరే మనం సాంఘికమైన పనిని తీసుకున్నాం అనుకోండి, దాన్ని సంపూర్ణంగా మనం చేయాలి. ఎవరైతే దాన్ని సంపూర్ణంగా చేయలే, ఇన్ఎఫిషియెంట్ అంటే అసమర్థంగా ఉంటారో వాళ్ళు న్యాచురల్ గా హర్ట్ అవుతున్నారు అండ్ వాళ్ళు వ్యతిరేకులు అయిపోతున్నారు. ఇతరులకి సహాయం చెయ్యాలి అనే ఈ పని అన్నది చాలా ముఖ్యమైనది. అలాగే అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అనేది, మార్గంలో మధ్యలో అడ్డొచ్చిన వాళ్ళు హర్ట్ అవుతున్నారు. కానీ నాకు మాత్రం ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నేనేమిటి గ్రహించానంటే దాని విషయంలో నేనేమైనా చెయ్యాలి అంటే, నేను వాళ్ళని హర్ట్ చేయకపోయినా, చెయ్యాలని లేకపోయినా వాళ్ళు హర్ట్ అవుతున్నారు, ఈ విషయంలో నేను ఏదో ఒకటి చేయాలని నేను నిర్ణయించుకుంటున్నాను అని ఆయన చెప్పారనమాట. అయితే నీకేది ముఖ్యం, పని చేయడమా, హర్ట్ చేయకపోవడమా? పనిలో ఇంత దుఃఖము ఇదంతా చూసినప్పుడు ఇంటు ద వర్క్ ఆఫ్ రిఫార్మ్ అంటే సంస్కరణ అనేటటువంటి వాటిలో, ఆ పని చేసే విధానం, పని చేసే సమయంలో వ్యక్తి ఎప్పుడు కూడా కొంతమందిని హర్ట్ చేస్తూనే ఉంటాడు, తనకి ఇష్టం లేకపోయినా. ఒక గ్రూపుని సేవ్ చేయాలనుకున్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ అంటే కొంతమంది ప్రజల్ని ఇతరులు వినాశనం అవుతూ ఉంటారు. ఒక కంట్రీ సర్వైవ్ అయితే అంటే ఇతర కంట్రీని ఎక్స్పెన్స్ లో అంటే వాటిని ఇంకో దాన్ని నాశనం చేసి ఒక కంట్రీ సర్వైవ్ అవుతుంది. ఈ సోకాల్డ్ మనం అనుకున్న ఆధ్యాత్మిక ప్రజలందరూ కూడా సంస్కరణ అనే ఒక విధానంలో కొంతమందిని రక్షిస్తున్నారు, కొంతమందిని వినాశనం చేస్తున్నారు. వాళ్ళు ఆశీర్వచనాలు తెస్తున్నారు, శాపాలు కూడా తెస్తున్నారు. మనం ఎప్పుడు కొంతమంది పట్ల చాలా దయగానే ఉంటూ ఉంటాం, కానీ ఇతరుల పట్ల చాలా కఠినంగా, బ్రూటల్ గా ఉంటాం. ఎందుకని? ఏది నీకు చాలా ముఖ్యం? మళ్ళీ అడిగారనమాట. హర్ట్ పీపుల్ని హర్ట్ చేయకపోవడం ముఖ్యమా, పని చేయడమా? అంటే ఆయన ఏదైనా సరే కొంతమంది హర్ట్ చేయాల్సే ఉంటుంది. అంటే ఇన్ఎఫిషియెంట్, సెల్ఫిష్ అలాంటి ప్రజలందరూ కూడా అది తప్పనిసరి. సర్టన్ పీపుల్, ద స్లోవెన్లీ, ద ఇన్ఎఫిషియెంట్, ద సెల్ఫిష్, వీళ్ళందరినీ మీ యొక్క మాటలతో మీరు ప్రజలను హర్ట్ చేయట్లేదా? నాకు ఒక ధనవంతుడు తెలుసు, ఆయన చాలా హర్ట్ అయ్యాడు. ఎందుకంటే మీరు వెల్త్ కోసం చెప్పారే, ధనం కోసం అంటే వెల్దీ పీపుల్ కోసం చెప్పినప్పుడు ఆయన చాలా హర్ట్ అయ్యాడు, అంటే ధనవంతుల కోసం మీరు చెప్పినప్పుడు. నేను ఎవరిని హర్ట్ చేయాలని లేదు. ఎవరైనా ప్రజలు హర్ట్ అయ్యారనుకోండి, ఈ ఏదైనా పని చేసేటప్పుడు నాకు ఎలా ఉంటుందంటే ఆ వర్క్ అనేది పక్కన పెట్టేద్దాం అనిపిస్తుంది. నాకు ఏ పని లేదు, నాకే ప్రణాళికలు ఏ రకమైనవి కూడా, సంఘ ఉద్ధరణలు కూడా లేకపోతే పరిణతి చెందినవి ఏమి నాకు లేవు. అంటే నాకు సంఘోద్ధరణ చేయాలని కానీ, పరిణామానికి సంబంధించిన పనులు చేయాలి కానీ నాకు లేవు. విత్ మీ నాకేంటంటే పని అనేది ముఖ్యం, ఇతరుల్ని గాయపరచడం ముఖ్యం కాదు. ఒకవేళ రిచ్ మ్యాన్ హత్య అయ్యాడు అనుకోండి, ఏదైతే చెప్పడం వల్ల, ఆయన నా వల్ల హత్య అవ్వలేదు, అక్కడున్న సత్యం అది చూసి ఆయన హత్య అయ్యాడు, అది ఆయనకి నచ్చట్లేదు, ఆయన ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడ్డు. నా ఇంటెన్షన్ మాత్రం ఎక్స్పోజ్ అవ్వడం అని, ఎక్స్పోజ్ చేయడమే. ఒక వ్యక్తి తాత్కాలికంగా సత్యం వల్ల ఎక్స్పోజ్ అయ్యాడు అనుకోండి, వాట్ ఈజ్ అని ఆయన కోపం వచ్చింది అని ఆయన చూస్తున్నాడు.
ఈ బ్లేమ్ అంతటిని ఇతరుల మీద తోసేస్తున్నాడు. అంటే ఉన్న సత్యంతో ఆయన హర్ట్ అవుతే ఆ హర్ట్ అయ్యేనన్న బ్లేమ్ ఇతరుల మీద తోస్తున్నాడు. అది కేవలం ఒక ఎస్కేప్ అన్నమాట సత్యం నుంచి. కోపంగా ఉండడం అన్నది ఒక రకమైన సత్యాన్ని చూసి కోపం తెచ్చుకోవడం ఫూలిష్ విషయం. ఆ యథార్థాన్ని అవాయిడ్ చేయడం అంటే వదిలించేసుకోవడం యాంగర్ ద్వారా సామాన్యంగా చాలా అంటే థాట్లెస్ గా చేసేటటువంటి రియాక్షన్ అన్నమాట. అంటే ఏదైనా ఒక విషయం మీద కోపపడి దాన్ని వదిలించేసుకోవడం అన్నది ఒక థాట్లెస్ రియాక్షన్. అయితే మీరు నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పలేదు. మీకు ఏది ముఖ్యం? వర్క్ హత్య చెయ్యకపోవడమా? అది చెయ్యాలి మీరు అనుకోవట్లేదా? ఆ మినిస్టర్ చెప్పాడు. అది ఎందుకు చెయ్యాలి? ఇఫ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బెనిఫిటింగ్ సమ్, మీరు కొంతమందిని బాగా లాభం చెయ్యాలి అని చేకూర్చాలని చేస్తూ ఉంటే యు హర్ట్ ఆర్ డిస్ట్రాయ్ అదర్స్, ఇతరులకు హర్ట్ చేస్తున్నారు, వినాశనం చేస్తున్నారు. దానికి ఏం విలువ ఉంది? మీ కంట్రీని మీరు రక్షిస్తూ ఉంటారనుకోండి, కానీ మీరేమో ఇతరుల్ని ఎక్స్ప్లాయిట్ ఆర్ మెయిమ్ అనదర్, ఇంకొకరిని మీరు అక్కడ మెయిమ్ అంటే చూద్దాం బాధ పెడుతున్నారు అనుకున్నాను. మెయిమ్ అంటే లక్ష్యం, అంటే మరొక దాని మీద లక్ష్యం పెడుతున్నారు. అంటే మీ కంట్రీని పర్టికులర్ కంట్రీని మీరు రక్షించడంలో మీరు ఇంకొక కంట్రీని లక్ష్యంగా పెడుతున్నారు. మీ కంట్రీ మీద మీకు ఎందుకు అంత కన్సర్న్? మీ పార్టీ మీద, మీ యొక్క ఆదర్శాల మీద, మీ పనితో మీరు ఎందుకంత ఐడెంటిఫై అయిపోతున్నారు? పని ఎందుకంత ముఖ్యమైపోయింది? మనం పని చేయాలి, యాక్టివ్గా ఉండాలి, లేకపోతే మనం ఏంటంటే మృతప్రాయం అయిపోతాం. ఎప్పుడైతే ఇల్లు కాలిపోతుందో ఆ క్షణానికి ఫండమెంటల్ ఇష్యూస్, మౌలికమైన విషయాలతోటి మనం ఉండలేము. అంటే వెన్ ద హౌస్ ఇస్ బర్నింగ్, ఇల్లు ఎప్పుడైతే కాలిపోతుందో ఆ సమయంలో మనం ఏదో మౌలికమైన ఇష్యూస్ అన్ని తీసుకోలేము. అయితే కేవలంగా యాక్టివ్గా ఉండడం, ఫండమెంటల్స్ ఆర్ నెవర్ ద ఇష్యూ. అక్కడ ఫండమెంటల్స్ కాదు ముఖ్యం, అవి కేవలంగా యాక్టివిటీతో సంబంధం ఉన్నవే. అవి సూపర్ఫిషియల్ గా మనకి లాభాన్ని, లోతుగా హానిని తెస్తాయి. ఒకవేళ నేను మిమ్మల్ని మా ఫ్రెండ్స్ ని అడిగాను అనుకోండి, వై ఈజ్ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ వర్క్ సో ఇంపార్టెంట్ టు యూ? ఎందుకు నీకు ఇలాంటి ప్రత్యేకమైన పని అంత ముఖ్యం? వై ఆర్ యూ సో అట్రాక్టెడ్ టు ఇట్? నువ్వు ఎందుకు అంత ఆకర్షితం అవుతున్నావు ఆ పనికని నేను అడిగాను అనుకోండి. ఓ ఐ డోంట్ నో, నాకు తెలియదు, బట్ ఇట్ గివ్స్ మీ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ హ్యాపీనెస్. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తున్నది. అంటే ఆయన అడుగుతున్నాడు, బట్ ఇఫ్ ఐ మే ఆస్క్ అవర్ ఫ్రెండ్, మా ఫ్రెండ్ గారిని నేను ఇలా అడుగుతున్నాను, మీకు ఎందుకని ఒకే పర్టికులర్ గా అంత పని చేయడం ఇంపార్టెంట్? ఎందుకు మీరు దానికి అంత బంధితులు అయిపోయి ఉన్నారు? నాకు తెలియదు, కానీ ఇది నాకు ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది. అందుకని మీరు పనిలో ఇంట్రెస్ట్ కాదు, మీరు దాంట్లోంచి ఏంటి పొందుతున్నారో అందులో మీకు ఇంట్రెస్ట్. మీరు దాంట్లోంచి మనీ పొందకపోవచ్చు, అంటే మనీ కోసం మీరు చేయకపోవచ్చు, కానీ ఒక రకమైన ఆనందం పొందుతున్నారు. ఇంకొక వ్యక్తి పవర్ పొందుతాడు, పొజిషన్ పొందుతాడు, ప్రెస్టీజ్ పొందుతాడు. తన పార్టీని రక్షించుకోవడంలో, తన దేశాన్ని రక్షించుకోవడంలో మీరేమో ఆనందాన్ని పొందుతున్నారు మీ పనిలోంచి. ఇంకొక వ్యక్తి ఎక్కువ తృప్తి పొందుతాడు, ఆయన దాన్నే బ్లెస్సింగ్ అనుకుంటాడు. ఆయన తన రక్షకుడిని సేవ చేయడంలో, తన గురువుకి, తన మాస్టర్కి మీరు కూడా అలాగే తృప్తి పడిపోతున్నారు. మీరు ఏదైతే
అందరినీ ప్రేమించే పని అని అనుకుంటున్నారో, అందరికీ ఉపకరించే పని అని అందులో మీరు తృప్తి పడిపోతున్నారు. యాక్టివిటీ అన్నది యాక్చువల్ గా ఇట్ ఈస్ నాట్ ద కంట్రీ ద వర్క్. అంటే ఇక్కడ ద వర్క్ ఆర్ ద సేవియర్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ. మీకు ఇక్కడ మీ దేశం గాని, పని గాని, ఆ రక్షకుడు గాని, ఇట్ ఈస్ నాట్ ద కంట్రీ. అంటే కంట్రీ కాదు మీకు ముఖ్యం, పని లేకపోతే ఆ రక్షకుడు, అదే మనకి ముఖ్యం. కానీ వాట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, అందులోంచి మీరు ఏం పొందుతున్నారో అది మీకు ముఖ్యం. అంటే మీకు మీ పని, ఆ సేవియర్ ఎవరినైతే మీరు రక్షించుతున్నాడో అతను రక్షించబడిన వాడు లేదా రక్షకుడు, లేకపోతే అంటే సేవియర్ అంటే వన్ హూ సేవ్స్, లేకపోతే మీరు దాంట్లోంచి ఏమిటి పొందుతున్నారో అదే మీకు ముఖ్యం, మీ దేశం కాదు. మీ యొక్క సంతోషం అదే చాలా ముఖ్యం. మీ పర్టికులర్ వర్క్ అనేది మీరు ఏం కోరితే అది ఇస్తుంది. నిజంగా మీరు ప్రజల్లో మీకు ఇంట్రెస్ట్ కాదు, మీరు ఎవరికైతే సహాయం చేస్తూ అనుకుంటున్నారో ఆ ప్రజల మీద మీకు ఇంట్రెస్ట్ కాదు. వాళ్ళు మీకు కేవలంగా ఆనందాన్ని ఇచ్చే మార్గాలు. తప్పనిసరిగా ఆ అసంతృప్తి మీ మార్గంలో అడ్డుపడిన వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకంటే అక్కడ వర్కే ముఖ్యం. ఆ వర్క్ అనేది మీ హ్యాపీనెస్ గనక. ఇదే బ్రూటల్ గా ఉన్న ఒక యథార్థం. కానీ కన్నింగ్ గా మనం ఏం కవర్ చేస్తామంటే పెద్దగా అర్థం వచ్చేటటువంటి పదాలతో, గొప్ప అర్థం వచ్చే పదాలతో సర్వీస్ అంటాం, దేశం అంటాం, శాంతి అంటాం, భగవంతుడు, ఇలాంటి గొప్ప గొప్ప పదాలను వాడుతూ ఉంటాం. అందుకని ఎవరైనా మీకు పాయింట్అవుట్ చేశారనుకోండి, మీరేమో అని మీ యొక్క నైపుణ్యాన్ని, పనిలో ఉన్న నైపుణ్యాన్ని, మీకు ఏ పని వల్ల అయితే ఆనందం ఇస్తుందో ఆ పనిలో ఉన్న నైపుణ్యానికి ఎవరైనా మీకు అడ్డుపడితే మీరేం పట్టించుకోరు హర్ట్ చేయడాన్ని. ఎందుకంటే మీకు ఒక ప్రత్యేకమైన పనిలో ఆనందం ఉంది. ఆ పని వాట్ ఎవర్ అది ఏదవ్వచ్చు, అది మీరు ఆనందం పొందడంలోనే మీరేమో ఉత్సాహం ఉంది. అది మీకు ఆ పని ఇస్తోంది. ఆ పని మీకు ఒక పద్ధతి ఆనందం పొందడానికి. అందువల్ల ఆ పని మీకు చాలా ముఖ్యమైపోయింది. అందుకని మీరు చాలా నైపుణ్యంగా ఉన్నారు. రూత్లెస్ గా, ఎవరిని పట్టించుకోకుండా, డామినేటింగ్ గా. ఎందుకంటే మీకు అది హ్యాపీనెస్. ఏ పని అయితే మీకు హ్యాపీనెస్ ఇస్తుందో ఆ హ్యాపీనెస్ కోసం మీరు ఎంతో నైపుణ్యంగా, ఎవరిని కేర్ చేయకుండా డామినేటింగ్ గా ఉన్నారు. మీరు అందుకని హర్ట్ చేయడంలో ఏం పట్టించుకోవట్లేదు, ప్రజలను హర్ట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళతో శత్రుత్వం తెచ్చుకోవడం విషయంలో కూడా మీరేం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీ పని మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. నేను ఏనాడు కూడా ఇంతకు ముందు ఈ విధంగా చూడలేదండి. ఇది చాలా సత్యమే. అయితే నేను ఏం చేయాలి ఈ విషయంలో? అయితే ఆయన అన్నారు, మీకు ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది ఇంత సింపుల్ విషయాన్ని చూడడానికి? ఇక్కడ ఫైండ్ అవుట్, కనుక్కోవడం పెద్ద విషయం, అంత ముఖ్యమైన విషయం కాదు. కానీ మీకెందుకు ఇన్నాళ్ళు పట్టింది, ఇన్ని సంవత్సరాలు? నేను అనుకుంటున్నాను మీరు చెప్పినట్టుగా నేను ప్రజల్ని హర్ట్ చేస్తున్నానా అనేది పట్టించుకోవట్లేదు. నా మార్గం ఎన్నాళ్ళైతే అవుతుందో, అంటే సోలాంగ్ నాకున్న మార్గం నాకు ఉన్నంత వరకు నేను ప్రజల్ని పట్టించుకోవట్లేదు. నా పని నేను చేసుకుని వెళ్ళిపోతున్నాను నా మార్గంలో. ఎందుకంటే నేను చాలా నైపుణ్యంగాను డైరెక్ట్ గా ఉన్నాను. విచ్ వుడ్ కాల్ విత్ దాని రూత్లెస్నెస్ అంటే ఏమంటారండి, ఏమీ దయాదాక్షిణ్యాలు లేకుండా కేర్లెస్ గా ఉండడం. మీరు పర్ఫెక్ట్ గా రైటే. అయితే నేను ఏం చేయాలండి ఇప్పుడు అన్న అడిగారు. మీరు ఈ సింపుల్ గా ఉన్న ఫ్యాక్ట్ ని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఇంతవరకు మీరు ఇష్టపడటం లేదు దాన్ని చూడ్డానికి. అలా చూసేటప్పుడు
మీ యొక్క మౌలికత్వాన్ని మీరు అటాక్ చేస్తున్నారు. మీరు హ్యాపీనెస్ ని వెతుక్కుంటున్నారు, మీకు వచ్చింది. దానివల్ల మీకు ఎప్పుడు సంఘర్షణ, వ్యతిరేకత వస్తాయి. ఇప్పుడు బహుశా ఫస్ట్ టైం మీరు యథార్థాలను ఫేస్ చేస్తున్నారు, మీకోసం యథార్థాలు. మీరేం చేయబోతున్నారు? మీరు ఇంకేం చేయగలరు? వాట్ ఆర్ యూ? మీరేం చేస్తారు? ఇంకో రకమైన అప్రోచ్ అన్నది పనికి లేదా? మీరు హ్యాపీగా ఉంటూ పనిచేయడం అనే పద్ధతి లేదా? హ్యాపీనెస్ ని వెతుక్కోవడం కాకుండా, పనిలో మీరు హ్యాపీనెస్ ని వెతుక్కోవడం కాకుండా మీరే హ్యాపీగా ఉంటూ పనిచేయడం అన్న పద్ధతి లేదా? మనం ఎప్పుడైతే పనిని గాని, ప్రజల్ని గాని ఒక ఫలితంగా ఎంచుకుంటున్నామో మనకప్పుడు ఏ సంబంధం ఉండదు. మనకి ఏ కమ్యూనియన్ అంటే వాళ్ళతో కమ్యూనియన్ కూడా ఉండదు, ఆ పనితో గాని, ఆ ప్రజలతో గాని. అప్పుడు మనం ప్రేమించడానికి అసమర్థులం అయిపోతున్నాం. ప్రేమ అన్నది ఒక ఫలితం ఆశించేది కాదు, అది దానిలో అది శాశ్వతమైనది. నేను ఎప్పుడైనా మిమ్మల్ని గాని, నన్ను గాని వాడుకున్నాను అనుకోండి, దాన్నే మనం సంబంధం అనే పేరుతో మనం అప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఇంపార్టెంట్ అవుతాం, ఏదో ఒక సాధించడానికి. కానీ ఇప్పుడు మనం ఒకరికొకరు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే నేను మిమ్మల్ని గాని, నన్ను గాని, అదే సామాన్యంగా దాని సంబంధ బాంధవ్యాలని మనం అంటున్నామే. మనం ఇద్దరు ఒకరికొకరు ఇంపార్టెంటే ఏదో ఒక విషయాన్ని పొందడానికి. ఇప్పుడు మనం ఒకరికొకరు ఇంపార్టెంట్ కాదు. ఈ రకమైన పరస్పరమైనటువంటి ఉపయోగంతో సంఘర్షణ, వ్యతిరేకత తప్పనిసరిగా వస్తాయి. అదే విధంగా ఇప్పుడు